హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఆర్బీఐ నుంచి అప్పుడు పొందినటువంటి ఒక కొత్త లోన్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అదే క్రెడిట్ సి పర్సనల్ లోన్ యాప్ అనమాట. ఇది మనకి రీసెంట్ టైమ్స్ లో అయితే రావడం జరిగింది. ఇందులో మనకి పర్సనల్ లోన్స్ బాగానే ఇస్తున్నారు. ఇక్కడ నేను ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను. సో అక్కడ ఫిజికల్ గా అవైలబుల్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ అయితే చేస్తున్నాను. ఈ లోన్ యాప్ లో ఎంత లోన్ ఇస్తారు, ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి అని. సో ఇందులో లోన్ తీసుకోండి అని నేను ఎవరిని బలవంతం అయితే చేయట్లేదు. లోన్ తీసుకున్న తర్వాత టైమ్‌లీ పేమెంట్ చేయాల్సింది కూడా మీరే కాబట్టి మీ ఓన్ రిస్క్ పైన 1-2 సార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకునేసి లోన్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు లోన్స్ అప్లై చేసుకునే ముందర మీకు లోన్ కావాలంటే మీ సిబిల్ స్కోర్ ని 700 ప్లస్ అయితే మెయింటైన్ చేసుకోండి. ఈ వీడియోలో మనం క్రెడిట్ సి పర్సనల్ లోన్ యాప్ గురించి, అలాగే ఈ లోన్ కి ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడమే. అప్పుడే మీకు ఈ క్రెడిట్ సి పర్సనల్ లోన్ యాప్ లో మనకి ఎంతవరకు లోన్ ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవాలంటే ఏముండాలో క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా ఈ లోన్ యాప్ డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియో స్టార్ట్ చేయడం ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్ లోకి వచ్చినట్లయితే క్రెడిట్ సి పర్సనల్ లోన్ యాప్ అని చెప్పా కదా. సో ఈ లోన్ యాప్ లో మీకు లోన్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఈ లోన్ యాప్ యొక్క డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నట్లయితే, క్రెడిట్ సి పర్సనల్ లోన్ యాప్ అనేది ఒక ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి అనమాట. ఎన్బిఎఫ్సి అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఇవి బ్యాంక్స్ కావు, అయినా కూడా మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇవి ఆర్బీఐ అప్రూవ్డ్ కాబట్టి ఆర్బీఐ రూల్స్ పాటిస్తూ మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ క్రెడిట్ సి పర్సనల్ లోన్ యాప్ లో మనం చాలా సులభంగా ఫాస్ట్ గా అయితే లోన్స్ అయితే పొందవచ్చు. ఒక్కొక్కసారి ఇన్స్టాంట్ గా అప్రూవల్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట. సో ఈ క్రెడిట్ సి పర్సనల్ లోన్ యాప్ లో కూడా మనకి లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. సో ఈ లెండింగ్ పార్ట్నర్స్ కి మనం ఈ లోన్ అప్లై చేయగానే లోన్ అప్లికేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఈ లెండింగ్ పార్ట్నర్స్ మన యొక్క క్రెడిట్ హిస్టరీని, మన క్రెడిట్ ప్రొఫైల్ ని క్లియర్ గా చెక్ చేసి వీళ్ళు అయితే మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ లోన్ యాప్ లో. సో ఇంతకీ ఈ లోన్ యాప్ గురించి చెప్తున్నారు. ఈ లోన్ యాప్ లో మనకి ఎంతవరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు అంటే, మినిమం ఇక్కడ 5,000 నుంచి 2 lakhs వరకు అయితే లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ అనేది 16% నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది ఇది పర్ యానం కి. అలాగే ఇంకా టెన్యూర్ అనేది 6 months నుంచి 60 months వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే దాదాపుగా 5 years మనకి టెన్యూర్ అనేది పెట్టుకోవచ్చు. టెన్యూర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మనం ఏదైనా లోన్ తీసుకుంటే దాన్ని తిరిగి పేమెంట్ చేయడానికి మనం పెట్టుకున్నటువంటి టైం నే ఇక్కడ టెన్యూర్ అని అంటాం అనమాట. ఇక ఈ లోన్ యాప్ లో లోన్ కావాలంటే ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మీ యొక్క ఏజ్ అనేది 22 అబవ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క పర్సనల్ ఇన్కమ్ అనేది 20,000 ప్లస్ అయితే ఉండాలి. ఇంకా హౌస్ హోల్డ్ ఇన్కమ్ అయినట్లయితే, అంటే మీ కుటుంబం మొత్తానికి సంబంధించిన ఆదాయం అనేది 25,000 అబవ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డు, అలాగే మీరు సాలరీ పర్సన్ అయితే 3 months బ్యాంక్ స్టేట్మెంట్, 6 months సాలరీ స్లిప్స్ ఉన్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఐడిఆర్ ఉన్నట్లయితే సరిపోతుంది అనమాట. సో ఇది బ్రీఫ్ గా మనం క్రెడిట్ సి పర్సనల్ లోన్ యాప్ లో ఎంతవరకు లోన్ ప్రొవైడ్ చేస్తారో, టెన్యూర్ ఎంత పెట్టుకోవచ్చు, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, సింపుల్ గా ఎలిజిబిలిటీ, డాక్యుమెంట్స్ ఏం కావాలని. సో ఇప్పుడు మనం ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఈ క్రెడిట్ సి లోన్ యాప్ లో లోన్ తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ క్రెడిట్ సి లోన్ యాప్ అనే కాదు, ఏ లోన్ కి అప్లై చేసుకున్నా మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది 700 ప్లస్ అయితే మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు లోన్ ఆఫర్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ బెటర్ గా అప్రూవల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో టాపిక్ లోకి వచ్చినట్లయితే, ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ని క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్రెడిట్ సి అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, లైక్ నోటిఫికేషన్ లాంటివి అలో అయితే చేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి పేపర్లెస్ ప్రాసెస్ అని ఇలా డీటెయిల్స్ అయితే వస్తాయి. జస్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ స్టెప్ లో ఇన్స్టాన్స్ సపోర్ట్ అని, అలాగే 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ అని ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ జస్ట్ గెట్ స్టార్టెడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో చూసామంటే వెల్కమ్ టు క్రెడిట్ సి అని రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఏ మొబైల్ నెంబర్ అంటే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓటీపీస్ వస్తాయి. ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ని ఈ లోన్ యాప్ లో అయితే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ సైన్ ఇన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ బాక్స్ క్లిక్ చేసుకునేసి లాగిన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారంటే వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ చూసామంటే పర్మిషన్స్ అడుగుతుంది, లైక్ లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్, ఇలా చాలా రకాల పర్మిషన్స్ అయితే అడుగుతుంది. వాటిని అన్నిటిని అలో చేసేయండి. జస్ట్ అలో పర్మిషన్ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో చూసామంటే మనకి రిజిస్టర్, అప్రూవ్డ్, కేవైసీ, డిస్బర్సల్ ఈ 4 స్టెప్స్ మనం కంప్లీట్ అయిపోయినట్లయితే క్రెడిట్ సి లోన్ అప్లై ప్రాసెస్ కూడా మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసామంటే
చూసామంటే క్విక్ డీటెయిల్స్ టు అన్లాక్ యువర్ క్రెడిట్ జర్నీ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లో మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోండి. అలాగే లాస్ట్ నేమ్ లో మీ యొక్క లాస్ట్ నేమ్ ని, ఇంకా పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ చోట మీరు పర్సనల్ గా ఏ ఈమెయిల్ అయితే రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటారో ఆ ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే కింద చూసారంటే డేట్ ఆఫ్ బర్త్ ని మీ ఆధార్ కార్డ్ లో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కిందికి స్క్రోల్ చేశారంటే జెండర్ అనేది అడగడం జరుగుతుంది. సో మీరు మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఎంటర్ చేసుకోండి. అలాగే మీ యొక్క పిన్ కోడ్ ని ఎంటర్ చేసుకోండి. ఈ పిన్ కోడ్ అనేది ఆధార్ కార్డ్ లో కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ అడ్రస్ లో. సో ఆ పిన్ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి కింద చూసారంటే పాన్ కార్డ్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఒకసారి మళ్ళీ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఒకసారి సెలెక్ట్ అయితే చేసుకోండి. లేకపోతే మీరు ఎంటర్ చేసిన మెయిల్ ఐడికి ఒకసారి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని వెరిఫై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ లో ప్లీజ్ రీకన్ఫర్మ్ ద డీటెయిల్స్ అని మనం ఇంతకు ముందు ప్రొవైడ్ చేసినటువంటి డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పర్సనల్ ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, పిన్ కోడ్, పాన్ కార్డ్ నెంబర్, అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఒకసారి వాటిని అన్నింటినీ చదువుకునేసి ఎస్ ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి కరెక్ట్ గా డీటెయిల్స్ ఉన్నట్లయితే. లేదంటే ఎడిట్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నా డీటెయిల్స్ అయితే కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఎస్ ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ స్టెప్ లో చూసామంటే లెట్స్ గెట్ నో యువర్ వర్క్ లైఫ్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ చూసామంటే సెలెక్ట్ యువర్ మోడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీరు సాలరీడ్ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో మీరు సాలరీడ్ అయితే సాలరీడ్ పర్సన్ అని క్లిక్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ పర్సన్ అయినట్లయితే సెకండ్ ఆప్షన్ లో టిక్ చేసుకోండి. సో ఇక్కడ నేను సాలరీ పర్సన్ కాబట్టి సాలరీ దగ్గర టిక్ చేసుకునేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ స్టెప్ లో మన యొక్క కంపెనీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు సాలరీ పర్సన్ అని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీరు ఏ కంపెనీలో పనిచేస్తుంటే ఆ కంపెనీ నేమ్ ఇక్కడ ఇచ్చుకోండి. అలాగే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే మీ యొక్క ఓన్ కంపెనీ నేమ్ ని ఇక్కడ ఇచ్చుకోండి. అలాగే డిజిగ్నేషన్ చోట మీరు మీ కంపెనీలో ఏం వర్క్ చేస్తుంటారు, లైక్ మేనేజరా, ఇంజనీరా, ఇలా చాలా రకాల పోస్టింగ్స్ అయితే ఉంటాయి కదా కంపెనీలో. సో మీ డిజిగ్నేషన్ ఏదైతే అది అక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే నెట్ మంత్లీ శాలరీ కూడా ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క శాలరీ అనేది మినిమం 20,000 అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. అలాగే శాలరీ మోడ్ అనేది అంటే మీకు వచ్చేటువంటి శాలరీ ఎలా వస్తుంది అని, క్యాష్ ద్వారానా, చెక్ ద్వారానా, లేకపోతే యూపీఐ ద్వారానా, లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారా, ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీ శాలరీ మీకు ఏ విధంగా వస్తుందో ఆప్షన్ ని క్లిక్ చేసుకునేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి ప్లీజ్ రీకన్ఫర్మ్ ద డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎంటర్ చేసిన కంపెనీ నేమ్, శాలరీ, డిజిగ్నేషన్, శాలరీ మోడ్ అన్ని రావడం జరుగుతుంది. సో వాటన్ని చెక్ చేసుకోండి. ఏమైనా రాంగ్ ఉన్నట్లయితే ఎడిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకొని కరెక్ట్ చేసుకోండి. లేదంటే ఎస్ ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో సెక్యూరిటీ కనెక్ట్ యువర్ బ్యాంక్ ఇన్ జస్ట్ ఏ ఫ్యూ స్టెప్స్ అని ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ ని ఇప్పుడు ఎంటర్ చేయాలంటే బ్యాంక్ తో ఏ నెంబర్ అయితే లింక్అప్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మీ బ్యాంక్ తో లింక్అప్ అయిన మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్స్ అని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చాలా రకాల పాపులర్ బ్యాంక్స్ అయితే రావడం జరుగుతుంది. సో వీటిలో మీ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే జస్ట్ దానిపైన క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే సర్చ్ బ్యాంక్ నేమ్ చోట మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ లో ఉందో ఆ బ్యాంక్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేసుకోండి. సో సెర్చ్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ నాకు ఎర్రర్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే ప్లీజ్ ప్రొసీడ్ విత్ అదర్ బ్యాంక్ అని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నేను ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ లో చూసామంటే వీ కుడ్ నాట్ ఫీట్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ నా డీటెయిల్స్ అయితే సరిగా తీసుకోలేదు. కానీ కింద చూసామంటే బట్ డోంట్ వరీ యూ కెన్ అప్లోడ్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్ మాన్యువల్లీ అండ్ మూవ్ ఏ హెడ్ అని. ఇక్కడ నా బ్యాంక్ డీటెయిల్స్ ఆన్లైన్ లో తీసుకోకపోయినా ఇక్కడ నా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇక్కడ మాన్యువల్ గా అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా కూడా మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వెరిఫై అవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే నా బ్యాంక్ అకౌంట్ యొక్క స్టేట్మెంట్ అయితే నేను పీడిఎఫ్ ఫార్మాట్ లో సబ్మిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు కూడా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ సరిగా తీసుకోకపోయినట్లయితే మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ ని మాన్యువల్ గా ఇక్కడైతే ఎంటర్ చేసుకునేసేయండి, అంటే అప్లోడ్ చేసుకునేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో చూసామంటే బ్యాంక్ స్టేట్మెంట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని ఇలా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు సింపుల్ గా కింద కనిపిస్తున్నటువంటి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి అవర్ ఆఫరింగ్ అనేసి మనకు లోన్ ఎంత వరకు వస్తుందో ఆఫర్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే ఆఫర్ అమౌంట్ అనేది 33,000 అయితే నాకు లోన్ అమౌంట్ రావడం జరిగింది. అలాగే లోన్ టెన్యూర్ అనేది 180 days వరకు అయితే ఇక్కడ నాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాకు 33,000 లోన్ వస్తుంది. సో మనం తిరిగి రీపేమెంట్ టోటల్ ఎంత చేయాలంటే 36,960 రూపీస్ అయితే మనకి ఇక్కడ పడడం జరుగుతుంది. అంటే మనం టోటల్ రీపేమెంట్ 36,960 రూపీస్ వరకు అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఆఫర్ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు అంతా ఓకే అయినట్లయితే యాక్సెప్ట్ ఆఫర్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనం కేవైసీ ప్రాసెస్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో కేవైసీ ప్రాసెస్ కోసం మీ యొక్క ఆధార్ నెంబర్ ని ఇక్కడైతే ఎంటర్ చేసుకునేసి కింద ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మీ యొక్క ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ లోన్ అమౌంట్ పడడానికి, అలాగే మనం టైమ్లీ ఈఎంఐ పే చేయాలి కదా, దానికైతే యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ చోట బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్ టైప్ సేవింగ్స్ ఆ కరెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ని తప్పు లేకుండా అంటే మిస్టేక్ లేకుండా క్లియర్ గా ఎంటర్ చేసుకోండి. అలాగే కన్ఫర్మ్ బ్యాంక్
అకౌంట్ నెంబర్ చోట పైన ఏ అకౌంట్ నెంబర్ ఇచ్చారో కింద అదే అకౌంట్ నెంబర్ ని కరెక్ట్ గా అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే కింద బ్యాంక్ నేమ్ ని, బ్రాంచ్ నేమ్ ని, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసామంటే పైన చూసానంటే రిజిస్టర్ అయిపోయింది, అప్రూవ్డ్ ఆఫర్ అయిపోయింది, కేవైసీ కూడా అయిపోయింది, డిస్పర్సల్ కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నాకు కంగ్రాచులేషన్స్ అని ఇక్కడ అయితే రావడం జరిగింది. సో ఇలా అయితే మనం చాలా సింపుల్ గా క్రెడిట్ లోన్ యాప్ లో లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం 24 అవర్స్ లో మన యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి మన యొక్క లోన్ అమౌంట్ అనేది పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం క్రెడిట్ లో లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం చాలా సింపుల్ గా అయితే క్రెడిట్ పర్సనల్ లోన్ లో లోన్ అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఇక్కడ నాకు 33,000 వరకు అయితే లోన్ రావడం జరిగింది. సో నా క్రెడిట్ ప్రొఫైల్, క్రెడిట్ హిస్టరీని బట్టి ఇక్కడ 33,000 అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మీ క్రెడిట్ హిస్టరీ ఇంకా నాకంటే బెటర్ గా ఉన్నట్లయితే 2 lakhs వరకు లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇక నా చిన్న సజెషన్స్ ఏంటంటే లోన్స్ వస్తున్నాయి కదా అని తీసుకుంటే సరిపోదు ఫ్రెండ్స్, దాని టైమ్లీ పేమెంట్ కూడా చేయాల్సింది మీరే. సో 1-2 సార్లు ఆలోచించి లోన్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది నా చిన్న సజెషన్. అలాగే ఇందులో లోన్ తీసుకోండి నేను ఎవరిని బలవంతం అయితే చేయట్లేదు, ఇదైతే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. సో నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ లో అంటే లోన్ డీటెయిల్స్ లో కానీ, లోన్ అప్లై ప్రాసెస్ లో కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీరు లోన్ కి అప్లై చేసినట్లయితే ఇంతకు ముందు మీకు ఈ లోన్ యాప్ లో ఎంతవరకు లోన్ ప్రొవైడ్ చేశారో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ లోన్ యాప్ లో లోన్ తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.